79వ స్వాతంత్ర దినోత్సవానికి ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలా. గాంధీ మహాత్ముడు అహింసాయుతంతో ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన ఇదిగా ఒక హింస లేకుండా స్వాతంత్ర దినోత్సవం తీసుకొచ్చిన బాపూజీ గారికి గట్టిగా జాతి పిత అంటే ఆయన ఒక్కరే, ఇది ఇంకా ఎవరో లేరు కాబట్టి ఆయనకి మనం సదా కృతజ్ఞత పొంది ఉండాలి. ఆయన అనేవారు, ఈ మూగజీవుల యొక్క ఈది స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని. మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు, కానీ ఇక్కడ మహిళలకి స్వాతంత్రం తీసుకొచ్చింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. స్వేచ్ఛ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కావాల్సింది. అలాగే ఈరోజు మనం ప్రతి జీవికి కూడా స్వాతంత్రం, మూగజీవులకి స్వాతంత్రం కావాలని పిఎస్ఎస్ఎం టీఈఎస్ఎస్ఎం కృషి చేస్తామండి. యాక్చువల్గా ఈరోజు సికింద్రాబాద్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు అద్భుతంగా శాకాహార ర్యాలీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఆగస్టు 15వ తారీఖున అక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇది శాకాహార ర్యాలీ చేస్తున్నారు. ఈరోజు కూడా సికింద్రాబాద్లో శాకాహార ర్యాలీ చేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు. ఈరోజు ఎన్నో ప్లేసెస్లో పిఎస్ఎస్ఎం మరి 2 రాష్ట్రాల్లో కాదు, చాలా దేశాల్లో, మరి భారతదేశంలో కూడా శాకాహార ర్యాలీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, ఒక మనుషులకి, దేశానికి స్వాతంత్రం కాదు, ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలా. అలాగే మూగజీవులకు కూడా స్వేచ్ఛ కావాలా. అలాగే 2050 సంవత్సరం నాటికి మరి ప్రపంచంలో అగ్రగామిగా భారతదేశం అవతరించబోతుంది ఆర్థికంగా, అలాగే ఆధ్యాత్మికంగా మరి అత్యద్భుతమైన అగ్రగామిగా నిలవబోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని కాబోతుంది భారతదేశం. కానీ మనం అభినందించుకునే స్థితి, దీని గురించి మరి అందరూ రావాల్సిందే ఇక్కడికి. ఆధ్యాత్మిక ప్రపంచం కోసం ఈ రాజధాని భారతదేశానికి రావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్.